ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 121వ కీర్తన 5వ వచనం మొదటి లైన్ మనం చదువుకుందాం. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఈ కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు దావీదు గారు రాశారు. కానీ 121వ కీర్తన యాత్ర కీర్తన అని వ్రాయబడి ఉంది. కీర్తనాకారుడు ఈ కీర్తనని రాస్తూ ఈ 121వ కీర్తనలో మాకెక్కడి నుండి సహాయం వచ్చేదయ్యా, మీ వద్ద నుండి సహాయం వచ్చేది అంటూ, దేవుడు నీ పాదాలని త్రొట్టిల్లనివ్వడు, ఆయన నిన్ను కాపాడుతాడు అనే మాట ఈ 121వ కీర్తన గ్రంథంలో ఈ ఒక్క అధ్యాయంలో దాదాపు 5 సార్లు నిన్ను కాపాడును అని రాసి ఉంటుంది. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిజమేనండి, ఆయన కాపాడే దేవుడు. ఎప్పుడు కాపాడుతాడు ఆయన? ఈ కీర్తనలో కింద వచ్చినాల్లో రాయబడి ఉంది. పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతాడు, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు, ప్రయాణాల్లో కాపాడుతాడు, ఆయన ప్రాణాన్ని కాపాడుతాడు, అందరినీ కాపాడుతాడని రాస్తుందండి. నిజమే, మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు కాపాడే దేవుడు. పగలు కాపాడుతాడు, రాత్రి కాపాడుతాడు, ప్రతి క్షణం ప్రతి మనిషిని పట్టించుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు కునుకడు, నిద్రపోడండి. రాత్రులు కూడా తన బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఆయన కాపాడే దేవుడే. ఎంతోమంది అంటారు, ప్రభువుని ప్రేమించకపోయినా, ప్రభు అంటే ఇష్టం లేకపోయినా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఒక వచనం చదువుకొని ప్రభువా మమ్మల్ని కాపాడు అనుకుని డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. వారిని కూడా దేవుడు కాపాడుతాడు. అటు ఇటు ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు కూడా మందిరం కనపడితే ఆగి సిలువకు దండం పెట్టుకొని ప్రభువా మమ్మల్ని కాపాడు అంటాడు. వారిని కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. కానీ ఒక్క మాట చెప్పనండి, అందరినీ దేవుడు కాపాడాడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని కాపాడుతాడో ఒక్క మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదే కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని గనక మనం చూస్తే 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. హల్లెలూయా. అందరినీ కాపాడుతాడా అంటే అవిధేయతలో ఉండి, పాపంలో ఉండి, ప్రభువుకి దూరంగా ఉండి, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, రాత్రంతా తాగి అల్లరి చేసి గొడవ చేసుకొని పడుకొని ఉదయకాలం సెలువుకు దండం పెట్టుకొని క్యాలెండర్కి దండం పెట్టుకొని వాక్యాన్ని చదువుకొని వెళితే దేవుడు కాపాడు. యెహోవా ఎవరిని కాపాడతాడయ్యా అంటే యెహోవాయే కాపాడే దేవుడు. కానీ ఆయన ఎవరిని కాపాడుతాడు అంటే తన్ను ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడతాడండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రతిరోజు ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకోవడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని చదువుకోవడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రమం తప్పకుండా ఆరాధనలకు రావటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే చెడును విడిచిపెట్టడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకుంటారో, ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే క్రమం తప్పకుండా ఆరాధనలకు వస్తారో, ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకొని నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారో వారిని దేవుడు కాపాడుతాడు.
ఇదే కీర్తనలో మరొక అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యెహోవా విశ్వాసులను కాపాడును. అందరినీ కాదు సుమా, ఆయన విశ్వాసుల్ని కాపాడతాడు, ఆయన్ని ప్రేమించే వారిని కాపాడతారు. చాలామంది అవిధేయతలో ఉండి, పాపంలో ఉండి, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి శ్రమ రాగానే దేవుడు లేడా, కాపాడట్లేదా, ఇన్ని రోజులు ప్రార్థన చేసావుగా, ఏది నీ దేవుడు ఏం కాపాడాడు అని అడుగుతూ ఉంటారు. మనం పాపం చేసుకుంటా వెళ్ళి, మనం ప్రభువుకు దూరంగా ఉండి, మనం అవిధేయతలో ఉంటే దేవుడు మనల్ని కాపాడడు. మన పాపాన్ని విడిచిపెట్టి, మన రోత జీవితాన్ని విడిచిపెట్టి, మన జీవితంలో ఉన్న చెడును విడిచిపెట్టి, లోక సంబంధమైన ఆశలను విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని ప్రేమిస్తే దేవుడు ఆయన్ని ప్రేమించే వారిని కాపాడుతాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్నా, దేవుణ్ణా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ప్రయాణాల్లో ఆయన నిన్ను కాపాడుతాడు. పగలు రాత్రి ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏ కీడు అంటకుండా ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు. పాపాన్ని విడిచిపెడదాం, చెడును విడిచిపెడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుని కాపుదల మనందరం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. యెహోవాయే నిన్ను కాపాడువాడు అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమేనయ్యా, మీరు కాపాడకపోతే మేము క్షేమంగా ఉండలేం. మీరే మమ్మల్ని కాపాడే దేవుడు. కాపాడే దేవుడు నీవేనని, నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. క్రమం తప్పకుండా ఆరాధన చేసుకోవడానికి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకొని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ కాపాడండి ప్రభువా. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి నాయన. మంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లలను మీరు కాపాడండి. అందరికీ నీ కృప, కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈరోజంతా నీ సన్నిధి వారందరికీ తోడుగా ఉంచి మీ క్షేమాన్ని వారందరికీ అనుగ్రహించండి. తిరిగి మరలా రేపు ఉదయకాల సమయం మేము కలుసుకునేంత వరకు మీ క్షేమం ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.